హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జూన్ 19, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక చాట్బాట్ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. ఇటీవల వార్తలు నిలిచిన ఆయిల్ సీడ్స్ కిసాన్ మిత్రను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? మరి దీని యొక్క ఉద్దేశం ఏంటి? వార్తలు నిలిచిన పథకాలపైన, పాలసీలపైన, ఇటువంటి చాట్బాట్స్ పైన, పోర్టల్స్ పైన, డిజిటల్ ప్లాట్ఫామ్స్ పైన పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా ప్రశ్నలు అడుగుతున్నారు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆయిల్ సీడ్స్ కిసాన్ మిత్ర ఇది ఒక చాట్బాట్, వాట్సాప్ సేవ. దీన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే ఐకార్ పరిధిలో పనిచేస్తున్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, భారతదేశంలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ ఐకార్. ఈ సంస్థ పరిధిలో పనిచేస్తున్న ఒక సంస్థ పేరు ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. మరి ఈ సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే హైదరాబాద్ గుర్తుంచుకోండి, హైదరాబాద్. మనం టాపిక్లో భాగంగా ఒక సంస్థ గురించి ఒక పదాన్ని చూసినా కూడా సంస్థకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ తెలియాలి. ఇక్కడ చూడండి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అంటున్నాను. భారతదేశంలో వ్యవసాయ రంగంలో పనిచేసే అత్యున్నత సంస్థ. ఈ సంస్థ 1929 ఇయర్లో స్థాపన జరిగింది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోంది. ప్రస్తుతం మంగీలాల్ గారు ఆ సంస్థకి అధిపతిగా పనిచేస్తున్నారు. మరి ఈ సంస్థకి సంబంధించి నోడల్ మినిస్ట్రీ ఏదంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్. ఓకేనా, వ్యవసాయ రంగానికి సంబంధించింది. మరి ఆయిల్ సీడ్స్ కిసాన్ మిత్ర ఈ వాట్సాప్ ఆధారిత లేదా ఈ వాట్సాప్ సేవ అనేది, ఈ చాట్బాట్ అనేది ఎవరి కోసం ఉద్దేశించబడింది అంటే నూనె గింజల రైతులు ఉంటారు కదా, అంటే ఆయిల్ సీడ్స్ని కల్టివేషన్ చేసే రైతులు ఎవరైతే ఉంటారో వారికి వచ్చే సందేహాలను నివృత్తి చేయడం కోసం ఉద్దేశించబడింది. ఏఐ బేస్డ్ చాట్బాట్ అని గుర్తుంచుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మీద. అటువంటి కృత్రిమ మీద ఆధారిత ఒక చాట్బాట్. రైతుకి ఏదైనా సందేహం వచ్చిందనుకోండి, అందులో పోస్ట్ చేయగానే, అందులో మెసేజ్ చేయగానే రిప్లై వచ్చేస్తుంది. ఆ సందేహం నివృత్తి అనేది జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో ప్రొడక్టివిటీకి సంబంధించి కానివ్వండి, సాంకేతికతల గురించి కానివ్వండి, మరియు ఆయిల్ సీడ్స్ ఇటువంటి వాటికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాలు ఏంటి, ఇటువంటివన్నీ కూడా పలు భారతీయ భాషల్లో ఈ సేవ ద్వారా పొందొచ్చు. ఓకేనా, ఇది ఈ టాపిక్కి సంబంధించి. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్క్రిప్ట్ చూడండి. నూనె గింజల రైతుల కోసము ఆయిల్ సీడ్స్ కిసాన్ మిత్ర ప్రారంభము. ఓకేనా. సో ఏ సంస్థ వారు అభివృద్ధి చేశారు? ఐకార్ పరిధిలో పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్. ఈ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ అనే సంస్థ ఎక్కడ ఉంది? హైదరాబాద్. మరి ఇక్కడ వాట్సాప్ చాట్బాట్ అంటున్నాను కదా, వాట్సాప్ ఆధారిత సేవ అంటున్నాను కదా, మరి వాట్సాప్ నెంబర్ కూడా వీరు ఇచ్చారు. అదేంటంటే +91 40 245 98180. ఈ నెంబర్ని మనం మొబైల్లో సేవ్ చేసేసుకొని డైరెక్ట్గా హాయ్ అని మెసేజ్ పెట్టారనుకోండి, రిప్లై వస్తుంది. ఈ చాట్బాట్ యొక్క సేవ అనేది ప్రారంభమవుతుంది అన్నట్టు. ముఖ్యంగా రైతులకు, నూనె గింజల రైతుల కోసం ఉద్దేశించబడింది. భారత వ్యవసాయ పరిశోధన మండలి నూనె గింజల రైతుల కోసము ఆయిల్ సీడ్స్ కిసాన్ మిత్ర అనే వాట్సాప్ ఆధారిత కృత్రిమ మేధస్సు సలహా సేవను, ఒక సర్వీస్ని ప్రారంభించింది. ఈ వేదికను ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ పరిధిలో పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ హైదరాబాద్ వారు అభివృద్ధి చేశారు. రైతులకు 24/7 24 గంటలు పరిశోధన ఆధారిత వ్యవసాయ సలహాలను అందిస్తుంది ఈ సేవ. ఈ సేవ పలు భారతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది. కొన్ని రీజనల్ లాంగ్వేజెస్లో కూడా సర్వీస్ ఉంటుంది. ఎందుకంటే రైతులు అంటే ప్రతి ఒక్కరికి ఇంగ్లీషు తెలియాలి, హిందీ తెలియలేదు కదా, రీజనల్ లాంగ్వేజెస్లో సర్వీస్ ఉంటుంది. రైతులు అదనపు యాప్ని డౌన్లోడ్ చేసుకోకుండా, మరి నూనె గింజల రైతులు
పలానా యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్ ఆధారంగానే సేవ పొందడం అని కాదు, జస్ట్ వాట్సాప్ ఆధారంగానే సేవను అందించడం ఇది ప్రత్యేకత. ఓకేనా? రైతుల ఉత్పాదకత పెంపు, ప్రొడక్టివిటీ ఈజ్ డిఫరెంట్, ప్రొడక్షన్ ఈజ్ డిఫరెంట్. ఈ డిఫరెన్స్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం విస్తరణ, శాస్త్రీయ నిర్ణయాలకు ఈ కార్యక్రమం అనేది సహాయపడుతుందంట. క్లియర్? ఓకేనా? సో ఐకార్కి సంబంధించిన బేసిక్ పాయింట్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్, హైదరాబాద్, తెలంగాణ. ప్రత్యేకత ఏంటంటే నూనె గింజల పంటల పరిశోధన మరియు అభివృద్ధి కోసం ఉద్దేశించబడిన ఒక జాతీయ స్థాయిలో పనిచేస్తున్న సంస్థ. ఎనఫ్. ఈ విధంగా ఏదైనా ఒక టాపిక్ని మనం వార్తలు చూస్తున్నప్పుడు ఆ టాపిక్లో భాగంగా ఒక సంస్థ గురించి వచ్చినా, ఒక రాష్ట్రం గురించి వచ్చినా, ఒక దేశం గురించి వచ్చినా బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా కవర్ చేసుకోవాలి. ఓకేనా? ఎనఫ్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ June 19th, 2026. ఈరోజు మీరు అన్ని న్యూస్ పేపర్స్లో కూడా ఒక రిపోర్ట్ని చూసుంటారు. ఏడిఆర్ రిపోర్ట్. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఏడిఆర్ రిపోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ ఏడిఆర్ రిపోర్ట్స్ అనేవి పోటీ పరీక్షల్లో ఎలాంటి ఇంపార్టెన్స్ని కలిగి ఉంటుందంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువనే ఇంపార్టెంట్. కానీ మెయిన్స్ కోణంలో మీరు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కానివ్వండి, గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ కానివ్వండి, డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాస్తారు కదా, ఆ డిస్క్రిప్టివ్ ఆన్సర్స్లో అప్డేటెడ్ గణాంకాలను గనక, అప్డేటెడ్ రీసెర్చ్ రిపోర్ట్స్కి సంబంధించిన గణాంకాలు గనక, సర్వే రిపోర్ట్స్ కనుక రాశారనుకోండి ఎక్కువగా మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అప్డేటెడ్ డేటా ఉండాలి. అలా మీరు కరెంట్ పాలిటీలో భాగంగా ఏడిఆర్ రిపోర్ట్స్ని చూసే ఉంటారు. మీకు చాలాసార్లు చెప్పాను ఏడిఆర్ రిపోర్ట్స్ గురించి. ఏడిఆర్ ఇది ముఖ్యంగా భారతదేశంలో, మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎన్నికలకు సంబంధించి కానివ్వండి, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కానివ్వండి, నేరమయ రాజకీయాల గురించి కానివ్వండి రిపోర్ట్స్ ఇస్తూ ఉంటుంది. సర్వే చేసి గణాంకాలు రిపోర్ట్ చేస్తూ ఉంటుంది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మహిళలకు సంబంధించి భారతీయ రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం అనేది కేవలం 10%. ఏడిఆర్ రిపోర్ట్ చెప్తుంది. వాస్తవానికి చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం కోసము లేదా విమెన్ రిజర్వేషన్ కోసము ప్రత్యేకంగా మనము 2023 సంవత్సరంలోనే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని చేసుకోవడం జరిగింది. నారీ శక్తి వందన అధినియమం చెప్పేసేసి చట్టసభల్లో ముఖ్యంగా ప్రజలచే ఎన్నుకోబడే సభలో 33% విమెన్ రిజర్వేషన్. ఉదాహరణ తీసుకుంటే రాష్ట్రాలు అయితే అసెంబ్లీలో 33% సీట్స్ని మహిళలకు కేటాయించాలని, దేశంలో అయితే మనం బైకామరలిజం చూస్తున్నాం కదా, లోక్సభ, రాజ్యసభ. ఏ సభలో? లోక్సభలో 33% సీట్స్ ఏవైతుంటే మహిళలకు కేటాయించాలని చెప్పేసేసి అటువంటి చట్టాలు చేసుకున్నాము. అంతెందుకు రీసెంట్గా కూడా 130వ రాజ్యాంగ సవరణ బిల్లు అనేది చర్చకు వచ్చింది. మనం ఈ ఇయర్లో చాలా ట్రెండింగ్గా చూసాము. జేపీసీ ఎవరి ఆధ్వర్యంలో? అపరాజిత సారంగి గారి ఆధ్వర్యంలో. సో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం చట్టసభలో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎంత అవేర్నెస్ని క్రియేట్ చేస్తున్నా కూడా పోటీ చేసే మహిళలు మాత్రం ప్రస్తుతం అయితే 2023 సంవత్సరంలో చట్టం చేసుకున్నాము. అయినా కూడా ఈరోజు మనం తీసుకుంటే గణాంకాలు అనేవి, మహిళలకు సంబంధించి ప్రాతినిధ్య గణాంకాలు అనేవి చాలా స్వల్పంగా ఉన్నాయి. ఉదాహరణకు ఒక సార్వత్రిక ఎన్నికలో 10 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు అనుకోండి. పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య 10 అనుకోండి. 10లో ఒక్కరు మాత్రమే మహిళలు ఉన్నారంట. ఒక్కరే అంటే 10%. మహిళా ప్రాతినిధ్యం ఎన్నికల్లో పోటీ చేయడం విషయంలో. సో ఇటువంటి గణాంకాలను ఏడిఆర్ రీసెంట్గా విడుదల చేసింది. రీసెంట్గా జరిగిన ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఆ ఎన్నికల్లో పోటీ చేసిన మహిళా అభ్యర్థుల గణాంకాలు ఇవన్నీ కూడా నివేదించింది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అండ్ ఏడిఆర్ రిపోర్ట్స్ని ఎలా తయారు చేస్తుంది అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ నుండి డేటాని సేకరించి ఏడిఆర్ ప్రత్యేకంగా కొన్ని గణాంకాలు విడుదల చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, భారత రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం కేవలం 10% ఉందని ఏడిఆర్ రీసెంట్ రిపోర్ట్ చెప్తోంది. ఈ రిపోర్ట్ ఎప్పుడు రిలీజ్ అయింది? June 2026. మీరు ఈరోజు న్యూస్ పేపర్లో చూస్తుంటారు రిపోర్ట్ గణాంకాలు. 2023 సెప్టెంబర్ నుంచి జరిగిన ఎన్నికల్లో మొత్తము
51,708 మంది అభ్యర్థులు పోటీ చేస్తే మొత్తం అభ్యర్థులు పోటీ చేసిన వారి సంఖ్య 51,708 మంది. వారిలో 5,095 మంది అంటే 10% మాత్రమే మహిళలు ఉన్నారంట. ఓకేనా? ఇక 2024 లోక్సభ ఎన్నికల నుంచి ఇటీవల ముగిసిన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల వరకు, ఇటీవల 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు అంటే 4+1గా గుర్తుంచుకోండి అని మీకు చెప్పాను. వెస్ట్ బెంగాల్, అస్సాము, తమిళనాడు, కేరళ మరియు అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతము ఏంటి పుదుచ్చేరి. ఈ 5 అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలను కూడా కన్సిడర్ చేశారు వాళ్ళు. ఓకేనా? 21 ఎన్నికల్లో మొత్తము 39,789 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో పురుషులు 89.7%, మహిళలు 10.2% అంట. 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన 8,360 మంది అభ్యర్థుల్లో పురుషులు 90.4% అయితే మహిళలు 9.6% అంట. సో ఈ గణాంకాలను మీరు ఈ కాంటెంపరీ ఎగ్జామినేషన్స్లో కనుక డిస్క్రిప్టివ్ ఆన్సర్లో కనుక రాశారనుకోండి, ఇలా ఉంది మహిళా ప్రాతినిధ్యం ఎన్నికల్లో పోటీ చేయడం వద్దే ఈ విధంగా ఉంది అని చెప్పేసి రాశారనుకుంటే ఎక్కువ మొత్తంలో మీకు మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అత్యధిక మహిళా అభ్యర్థులు పోటీ చేసిన రాష్ట్రాలను కనుక మనం చూసినాం అనుకోండి, ఒడిషా. సో 13.9 ఓవరాల్గా తీసుకుంటే 13.9% అనేది తక్కువనే, కానీ భారతదేశంలో ఇదే ఎక్కువనంట. ఒడిషా టాప్లో ఉందంట. ఢిల్లీ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం 13.7%, పుదుచ్చేరి 13.6%. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మహిళా అభ్యర్థుల శాతం 9.7% మాత్రమే. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, మహిళా రిజర్వేషనే కావాలి, ఎస్ చట్టాలు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, కానీ ఈ రాజకీయ పార్టీలు ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ పార్టీలు కూడా వారు పార్టీ టికెట్స్ ఇచ్చేటప్పుడు ఎన్ని రాజకీయ పార్టీలు 33% మహిళలకు ఇస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఒక్క పార్టీ కూడా లేదు. సో మార్పు అనేది ఏ వైపు నుండి స్టార్ట్ అవ్వాలో ఆ వైపు నుండి రావాల్సింది. ఇక్కడ పార్టీల నుండి ఫస్ట్ మార్పు రావాలి. ఎస్ చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం రావాలంటే ఫస్ట్ అది వచ్చే వరకు మనమైనా సరే వాళ్ళకు సీట్లు కేటాయించాలి కదా అని ఆలోచన దూరం రావాలి. ఓకేనా? ఎస్ 2024 లోక్సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలు, భారతదేశంలోని జాతీయ పార్టీలు ఏవైతే ఉంటాయో వారు మహిళలకు కేటాయించిన టికెట్ల శాతం ఏంటో చూడండి. బీజేపీ 16% కేటాయించింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి భారత జాతీయ కాంగ్రెస్ 13%, బహుజన్ సమాజ్ పార్టీ 8%, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ 13%, నేషనల్ పీపుల్స్ పార్టీ 67%. జస్ట్ ఇవి కొన్ని గణాంకాలు మీరు మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇక మహిళా రిజర్వేషన్ చట్టం 2023 నారీ శక్తి వందన్ అధినియం పేరు గుర్తుంచుకోండి 2023. ఓకేనా? లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలో పీపుల్ ఎలక్టెడ్ హౌస్ ఏదైతే ఉంటుందో, రాష్ట్రంలో అయితే అసెంబ్లీ, పార్లమెంట్లో అయితే లోక్సభ, అక్కడే రిజర్వేషన్ వర్తిస్తుంది. రాజ్యసభలో రిజర్వేషన్స్ ఉండవు, గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వీరే కదా రిపోర్ట్ రిలీజ్ చేసింది సంస్థ. 1999 ఇయర్లో స్థాపన, ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ. స్వరూపం ఎన్నికల మరియు రాజకీయ సంస్కరణల కోసం పనిచేసే ఒక స్వచ్ఛంద సంస్థ, గుర్తుపెట్టుకోండి. ఏడిఆర్ రిపోర్ట్స్ గురించి మీకు గతంలో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అని చెప్పేసి నేరమయమవుతున్న రాజకీయాలని ఇటువంటివి చాలా గణాంకాలు చెప్పాను. అన్నింటిని ఒక్కసారి ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు చూసి వెళ్ళండి. ఎనఫ్. ఇక నెక్స్ట్ కరెంట్ పాలిటీలో భాగంగా యాక్చువల్గా నిన్నటి క్లాస్లో కాగ్ రిపోర్ట్ గురించి మీకు నేను డిస్కస్ చేశాను. కాగ్ రిపోర్ట్. సో ఈరోజు అదే రిపోర్ట్కి సంబంధించి ర్యాంకింగ్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, కాగ్. కాగ్ అనేది రాజ్యాంగబద్ధ పదవి, కాన్స్టిట్యూషనల్. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగం, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 5వ భాగంలో కాగ్ గురించి కూడా మనం నేర్చుకుంటాము. 5వ భాగం అనగానే మీకు ఒక సూపర్లేటివ్ వర్డ్ గుర్తుకు రావాలి. ది లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 52 నుండి 151 వరకు ఉంటాయి ఆర్టికల్స్. అందులో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి, పార్లమెంట్లో బైకామరలిజము, అటార్నీ జనరల్, కాగ్, జ్యుడిషియరీ ఇవన్నీ నేర్చుకుంటాము. అందులో కాగ్ గురించి ఆర్టికల్ 148 నుండి 151 వరకు మనం నేర్చుకుంటాము. ఆర్టికల్ 148 ప్రకారం కాగ్ని నియమించే అధికారము రాజ్యాంగం ఎవరికి ఇచ్చింది అంటే రాష్ట్రపతి. రాజ్యాంగ అధినేత అయిన రాష్ట్రపతి కాగ్ని నియమిస్తారు. కాగ్
నియమితుడైన వ్యక్తి ఎవరైతే ఉంటారో కాగ్గా నియమించబడిన వ్యక్తి 65 సంవత్సరాల వయస్సు లేదా 6 సంవత్సరాలు పదవీ కాలాన్ని కలిగి ఉంటాడు. ఏది ముందైతే అది గుర్తుంచుకోండి. మరి కాగ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 151 ప్రకారము రిపోర్ట్ని సబ్మిట్ చేస్తాడు. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆడిట్ రిపోర్ట్స్ అయితే రాష్ట్రపతికి. అలాగా దేశంలో కాగ్ ఒకరే ఉంటారు, గుర్తుంచుకోండి కాగ్. మరి ప్రస్తుతం కాగ్ ఎవరున్నారు? సంజయ్ మూర్తి గారు. రీసెంట్గా కాగ్ రిపోర్ట్ విడుదల చేశారు. నిన్న కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేస్తాము, ఈరోజు ర్యాంకింగ్స్ చూద్దాము. సో ఫిస్కల్ డెఫిసిట్కి సంబంధించి కోశలోటు అంటాము. కోశలోటు అంటే ప్రభుత్వం చేసే వ్యయము ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే కూడా ఎక్కువగా ఉందనుకోండి, అక్కడ కోశలోటు అనేది మనం చూస్తాము. లోటు సో రిసీట్స్ కంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉందనుకోండి కోశలోటు. మీరు ఎకనామిక్ సబ్జెక్ట్లో చాలా కాన్సెప్ట్ నేర్చుకుంటారు. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి, రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, ఇటువంటివి. సో ఇటువంటి పదాలు కనబడ్డప్పుడు ఏదో పదంగా మాత్రమే చూడకుండా దాని అర్థాన్ని తెలుసుకోండి. డెఫినేషన్స్ ఇంపార్టెంట్. మరి ఇక్కడ 2024-25 సంవత్సరంలో భారతదేశంలోని 18 రాష్ట్రాలు కోశలోటు పరిమితిని అధిగమించినాయి అంట. ఎవరు చెప్తున్నారు? కాగ్ రిపోర్ట్ చెప్తుంది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ పదవిని మనము బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుండి స్వీకరించినాం. గుర్తుంచుకోండి. మనకు మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ పాలిటీలో లెసన్ నేర్చుకునేటప్పుడు మీకు సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చెప్పాను. ఆధార రాజ్యాంగాలు, మన భారత రాజ్యాంగ రచన కోసం ఆధార రాజ్యాంగాలు, అందులో బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుండి సేకరించిన అంశాలు ఏవైతే ఉంటాయో అందులో కాగ్ కూడా. ఓకేనా? కాగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారము 2024-25 ఆర్థిక సంవత్సరంలో 28 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాలు స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ స్టేట్ విత్ ఇన్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక రాష్ట్ర సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ రాష్ట్ర జిఎస్డిపి అంటాం కదా అది. అందులో 3% కోశలోటు పరిమితిని మించినాయట. 18 రాష్ట్రాలు మించినాయట కోశలోటు పరిమితిని. మంచి విషయం కాదు ఇది. 3% కంటే తక్కువ ఉండాలి కోశలోటు ఎప్పుడైనా కూడా జిఎస్డిపిలో. ఓకేనా? 2024-25లో రాష్ట్రాలు ఎదుర్కొన్న కోశ ఒత్తిడి కోవిడ్-19 కాలమైన 2020-21 ఆర్థిక సంవత్సరంలో కనిపించిన పరిస్థితులతో సమానంగా ఉందని నివేదిక పేర్కొంది. మేఘాలయ ఫిజికల్ డెఫిసిట్, భారతదేశంలో ఫిజికల్ డెఫిసిట్ అత్యధికంగా ఉన్న రాష్ట్రాలకు మనం ఒకవేళ ర్యాంకులు ఇచ్చినాం అనుకోండి, మేఘాలయ టాప్ అంట. 8.69% కోశలోటుతో దేశంలో మొదటి స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అంటే సంతోషపడాల్సిన విషయం కాదు, లోటు ఎక్కువగా ఉంది. ప్రభుత్వం చేసే ఖర్చు ఎక్కువ ఉంది, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తక్కువ ఉంది. నాగాల్యాండ్ 6.14% కోశలోటుతో 2వ స్థానంలో నిలిచింది. సిక్కిం 5.59% కోశలోటుతో 3వ స్థానంలో నిలిచిందంట. ఓకేనా? ఇక గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిషా సహా సుమారు 14 రాష్ట్రాల్లో కోశలోటు 2023-24తో పోలిస్తే 25% పైగా పెరిగిందంట. రెవెన్యూ మిగులు కలిగిన రాష్ట్రాల సంఖ్య 2023-24లో 16 ఉంటే 2024-25లో 13కు తగ్గింది. బీహార్, మిజోరం, తెలంగాణ రాష్ట్రాలు రెవెన్యూ మిగులు స్థితి నుంచి రెవెన్యూ లోటు స్థితికి మారినాయి. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై పెరుగుతున్న ఒత్తిడిని ఈ నివేదిక ప్రతిబింబిస్తోందంట. రైట్? సో కాగ్కి సంబంధించిన బేసిక్ పాయింట్స్. కాగ్ రిపోర్టే మనం చూసాం ఇందాక. సో డెఫినేషన్స్ ఇచ్చాను. కోశ లోటు అంటే ఏంటి, ఇవన్నీ కూడా. ఓకేనా? రెవెన్యూ లోటు అంటే ఏంటి. ఓకేనా? ఎనఫ్. ఒక టాపిక్ని మనం నేర్చుకునేటప్పుడు ఆ టాపిక్లో భాగంగా ఏదైనా డెఫినేషన్స్ వచ్చిన వివరాలను ఖచ్చితంగా చూడాల్సిందే. రైట్? సో కోశలోటు గురించి మీకు చెప్పాను. ప్రభుత్వ వ్యయాలను నిర్వహించడానికి ఎంత మేర రుణాలు తీసుకోవాల్సి వస్తుందో ఇది సూచిస్తుంది. కోశలోటు దేన్ని సూచిస్తుందని అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఆర్థిక బాధ్యత ప్రమాణాల ప్రకారము రాష్ట్రాలు సాధారణంగా తమ కోశలోటుని జిఎస్డిపిలో 3% లోపే ఉంచాలి. కానీ మేఘాలయలో 8% దాటిందంట. అర్థం చేసుకోండి. రెవెన్యూ లోటు, రెవెన్యూ వ్యయం రెవెన్యూ రాబడులను మించినప్పుడు రెవెన్యూ లోటు ఏర్పడుతుంది. లోటు ఎప్పుడు ఏర్పడుతుందో మీకు తెలుసు కదా. సో ఇది ప్రభుత్వం తన దైనందిన వ్యయాలను సాధారణ ఆదాయంతో నిర్వహించలేకపోతున్నదని సూచిస్తుంది. ఇక ఎక్స్పెండిచర్ కూడా 2 రకాలు ఉంటుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు నిన్నటి క్లాస్లో వివరణ ఇచ్చాను. ఇక నెక్స్ట్ వచ్చేసేసి వార్తలు నిలిచిన ఒక కమిటీ గురించి అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను. వార్తలు నిలిచిన
కమిటీలపైన కమిషన్లపైన మనం తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. మీకు చాలా కమిటీల గురించి ఇటీవల చెప్తున్నాను. అట్లీస్ట్ ఒక 1 వీక్లో 1 or 2 కమిటీస్ లేదా కమిషన్స్ ఏర్పాటవుతున్నాయి. ఎక్స్పర్ట్ కమిటీ అని, హై పవర్డ్ కమిటీ అని, ఇటువంటివి. నిన్నటి క్లాస్లో కూడా NBA వేసిన ఒక కమిటీ, అగ్రో బయోడైవర్సిటీ పైన వేయబడ్డ కమిటీకి హెడ్ ఎవరని, ఇటువంటివి. గతంలో జైల్ రీఫార్మ్స్ సంబంధించి భారతదేశంలో జైలు సంస్కరణల కోసం జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ గారి ఆధ్వర్యంలో అని, నెక్స్ట్ విద్యార్థుల ఆత్మహత్యలపై అధ్యయనం చేయండి అని ఒక సుప్రీంకోర్టు వేసిన టాస్క్ ఫోర్స్ జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ గారి ఆధ్వర్యంలో, అది కూడా. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా ఆరావళి పర్వత శ్రేణిపై ఆ పరిధిని నిర్ణయించండి అని చెప్పేసి కంచన్ దేవి గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయడం జరిగింది సుప్రీంకోర్టు. నెక్స్ట్ భారతదేశంలో కోర్టుల ఆధునీకరణ కోసం, కోర్ట్స్ మోడర్నైజేషన్ కోసం జస్టిస్ అరవింద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ అని చెప్పేసి, జస్టిస్ బాలకిషన్ గారి ఆధ్వర్యంలో వేయబడిన కమిటీ రీసెంట్గా మతం మారిన వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయని, ఇటువంటి అంశాలు ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. ఏ కమిటీ ఏ పర్పస్ కోసం వేయబడింది, ఎనఫ్. పోటీ పరీక్షలో సింగిల్ లైన్లో గుర్తుంచుకోండి, వీలైతే బాక్స్ ఐటెం వేసుకోండి. నేను చెప్పిన కమిటీస్ కమిషన్స్ ఏవైతే ఉంటాయో సింగిల్ లైన్ రాసేసుకోండి. ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఒక్కసారి రివిజన్ చేయండి, ఎనఫ్. సో ఇక్కడ ఈరోజు న్యూస్లో ఉన్న ఒక కమిటీ కార్మిక గణాంకాల ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణుల సంఘం చైర్మన్గా ప్రొఫెసర్ అలక్ ఎన్ శర్మ గారు నియమితులయ్యారంట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటంట, లేబర్ స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణుల సంఘాన్ని రీసెంట్గా ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. ఆ కమిటీ లేదా ఆ సంఘానికి చైర్మన్గా ఎవరంట, ప్రొఫెసర్ అలక్ ఎన్ శర్మ గారు నియమితులయ్యారంట. ఇక్కడ చూడండి, నేను ఇచ్చిన హెడ్డింగ్ ఏదైతే ఉంటుందో సింగిల్ లైన్లో చూడండి, సరిపోతుంది. మీకు లేబర్ రీఫార్మ్స్, రీసెంట్గా మీకు లేబర్ కోడ్స్ గురించి కూడా చెప్పాను, అమల్లోకి వచ్చినాయి అని చెప్పేసి. ఓకేనా? సో ఈ టాపిక్ మనకి ఎగ్జామినేషన్లో ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సో భారత ప్రభుత్వం ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ అలక్ ఎన్ శర్మను కార్మిక గణాంకాల ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణుల సంఘం చైర్మన్గా నియమించింది. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కన్సర్న్ మినిస్టర్గా భారతదేశంలో ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు, మన్సుఖ్ మాండవ్య గారు. గుర్తుపెట్టుకోండి, తనే క్రీడా వ్యవహారాలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. భారతదేశంలోని కార్మిక మార్కెట్ సూచికలను బలోపేతం చేయడము మరియు కాలానుగుణంగా సమీక్షించడం కోసం ఈ సంఘాన్ని, ఈ కమిటీని ఏర్పాటు చేశారు. సింపుల్గా అయిపోయింది. ఈ 3 లైన్సే చూడండి, ఈ టాపిక్ ఎనఫ్. ఓకేనా? భారత కార్మిక మార్కెట్లో జరుగుతున్న మార్పులు మరియు అభివృద్ధి చెందుతున్న ధోరణులకు ఈ సంఘం పరిశీలిస్తుంది. ఓకేనా? ఎనఫ్. సో కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రిగా ప్రస్తుతం ఎవరున్నారు, మన్సుఖ్ మాండవ్య గారు. ఎనఫ్. సో సోషల్ మీడియా బ్యాన్ అనే అంశంతో మరొక దేశం న్యూస్లో ఉంది. ఇటువంటి అంశంతో ఆసియాలోనే మొట్టమొదటి దేశం అని చెప్పేసి ఇండోనేషియా గురించి గతంలో మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు సోషల్ మీడియా బ్యాన్, పిల్లలు సామాజిక వేదికలు ఏవైతే ఉంటాయో, సోషల్ మీడియా ఏదైతే ఉంటుందో సోషల్ మీడియా బ్యాన్ అనే అంశం విషయంలో మొట్టమొదటి అరబ్ కంట్రీగా UAE నిలిచింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 15 సంవత్సరాల లోపు పిల్లలకు సామాజిక మాధ్యమాల వినియోగంపై UAE నిషేధాన్ని విధించిందంట, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఎందుకు మరి ఇటువంటి నిషేధంతో చాలా దేశాలు ఎందుకు వార్తల్లోకి వస్తున్నాయి? రీసెంట్ ఇదే వారంలో మనం చూసాము, UK కూడా సేమ్ నిర్ణయంతో న్యూస్లో ఉంది. లాస్ట్ ఇయర్ December 10th, 2025 నుంచి ఆస్ట్రేలియా ఇటువంటి నిషేధాన్ని అమల్లోకి తెచ్చింది. ఇటీవల కాలంలో ఈజిప్ట్, అలా చెప్పుకుంటూ పోతే చాలా దేశాలు. మరియు మన భారతదేశం విషయానికి వస్తే కొన్ని రాష్ట్రాలు ఈ అంశంపై అధ్యయనం చేస్తున్నాయి, ఆలోచిస్తున్నాయి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లాంటివి. ఎందుకంటే చిన్నతనంలోనే సోషల్ మీడియా బానిసలుగా మారుతున్నారు పిల్లలు. ఈ సోషల్ మీడియా అనేది పిల్లలపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది, వాళ్ళ మానసిక పరిస్థితులను మారుస్తోంది. ఓకేనా? సో 15 సంవత్సరాల లోపు పిల్లలకు సామాజిక మాధ్యమాల వినియోగంపై UAE నిషేధం చేసింది. ఇటువంటి అంశంతో మొట్టమొదటి అరబ్ కంట్రీగా UAE నిలిచింది. ఓకేనా? సో UAE క్యాపిటల్ వచ్చేసి అబుదాబి, కరెన్సీస్ దిర్హం. ఓకేనా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 15 సంవత్సరాలలోపు పిల్లలు సామాజిక మాధ్యమాలను వినియోగించడంపై నిషేధం విధించింది. పిల్లల సామాజిక మాధ్యమాల వినియోగంపై పరిమితులు విధించిన దేశాల జాబితాలో UAE కూడా చేరింది. 15 సంవత్సరాలలోపు పిల్లలు సామాజిక మాధ్యమ ఖాతాలను తెరవడం లేదా వినియోగించడం అనుమతించబడదిక.
వారు ఎలాంటి సమాచారాన్ని ప్రచురించడం, స్పందించడం లేదా అభిమానం తెలియజేయడం అనేది చేయలేరంట. 15 సంవత్సరాల వయసు దాటిన తర్వాత కూడా వారికి అందుబాటులో ఉండే విషయాలు మరియు తెర వినియోగ సమయంపై పరిమితులు అమల్లో ఉంటాయి. స్క్రీన్ టైము ఇటువంటి వాటిపైన. కొత్త నిబంధనలకు అనుగుణంగా పనిచేయడానికి సామాజిక మాధ్యమ వేదికలు మరియు కృత్రిమేధ ఆధారిత సేవలకు యుఐ 12 నెలల గడువు ఇచ్చింది. ఇవన్నీ ఎన్ని నెలల గడువు ఇచ్చింది, ఆ నిబంధనలు ఏంటని అడగరు. హెడ్డింగ్ చూడండి చాలు, లాస్ట్ సెంటెన్స్. ఇటువంటి నిబంధనలను అమలు చేసిన తొలి అరబ్ దేశంగా యుఏ నిలిచింది. గుర్తుంచుకోండి, ఓకేనా? సో యుఏకి సంబంధించిన బేసిక్ పాయింట్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, రాజధాని అబుదాబి, కరెన్సీ దిర్హం, అక్కడ అధ్యక్షుడిగా షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ప్రధానమంత్రిగా షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ గారు ఉన్నారు. రైట్. సో యుఏఈ ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశము, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో మెంబర్ కంట్రీ, ఒపెక్లో మెంబర్ కంట్రీ, అరబ్ లీగ్లో మెంబర్ కంట్రీ. ఇటీవల ఒపెక్ నుండి వైదొలుగుతున్నాము అని స్టేట్మెంట్ ఇచ్చి కూడా వార్తల్లోకి వచ్చింది. ఓకేనా? ఇక నెక్స్ట్ స్నో లెపర్డ్ సంరక్షణ కోసం ఉద్దేశించబడిన అంశము. సో అకార్డింగ్ టు రీసెంట్ సెన్సస్ లేదా అవైలబుల్ సెన్సస్, భారతదేశంలో స్నో లెపర్డ్స్ ఎన్ని ఉన్నాయి? 718. అఫీషియల్ సెన్సస్ అవైలబుల్గా ఉన్న ప్రకారం చెప్తున్నాను. అత్యధిక స్నో లెపర్డ్స్ ఎక్కడున్నాయి? మంచు చిరుతలు లడఖ్ 477. సో ఇవన్నీ అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం. మరి లడఖ్ అంటేనే మనకు స్నో లెపర్డ్స్ గుర్తుకు రావాలి. అటువంటి స్నో లెపర్డ్స్ సంరక్షణ కోసం లడఖ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. హిమ చిరుత అంటే స్నో లెపర్డ్ సంరక్షణ కోసము లడఖ్లో షాన్ SHAN కన్జర్వేషన్ సొసైటీని ఏర్పాటు చేయడానికి లడఖ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపిందంట. 2026 జూన్లో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్, ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? వినయ్ కుమార్ సక్సేనా గారు, తొలి తరహా స్నో లెపర్డ్ అండ్ హై ఆల్టిట్యూడ్ నేచర్ షాన్ కన్జర్వేషన్ సొసైటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. మంచు చిరుతల సంరక్షణ కోసము. అంతరించిపోతున్న హిమ చిరుత స్నో లెపర్డ్ మరియు దాని సున్నితమైన ఎత్తైన పర్వత నివాస ప్రాంతాలను రక్షించేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సొసైటీని, షాన్ సొసైటీని, కన్జర్వేషన్ సొసైటీ ఫర్ వాట్? స్నో లెపర్డ్. లడఖ్ అంతటా వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్య నిర్వహణ, ప్రజల భాగస్వామ్యంతో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక వ్యవస్థగా పనిచేస్తుంది. వాస్తవానికి లడఖ్లో స్నో లెపర్డ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. భారతదేశంలో అత్యధిక స్నో లెపర్డ్స్ ఉండే ప్రాంతమే లడఖ్. ఓకేనా? ఇక లడఖ్ విషయానికి వస్తే, ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370, జమ్మూ కాశ్మీర్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 యూనియన్ టెరిటరీస్. ఆ 2 యూనియన్ టెరిటరీస్లో ఒకటి లడఖ్. 2019 అక్టోబర్ 31 నుంచి ఈ పునర్వ్యవస్థీకరణ అంటే లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం అనే అంశం అమల్లోకి వచ్చింది. లడఖ్ రాజధాని వచ్చేసేసి లే. ఓకేనా? అండ్ కేంద్రపాలిత ప్రాంతాల గురించి రాజ్యాంగంలోని 8వ భాగం తెలుపుతుంది. 8th పార్ట్ గుర్తుంచుకోండి కేంద్రపాలిత ప్రాంతాల గురించి. భారతదేశంలో 8 కేంద్రపాలిత ప్రాంతాలు, లడఖ్ ఒకటి. ఇక స్నో లెపర్డ్ సైంటిఫిక్ నేమ్ ప్యాంథెరా అన్షియా. సో IUCN హోదా వల్నరబుల్. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 కింద షెడ్యూల్ 1లో ఉంది ఇది. ఓకేనా? ఎనఫ్. ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ 2009లో ప్రారంభము. కొన్ని ప్రాజెక్ట్స్ గురించి లేదా వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్స్ గురించి అడుగుతారు. ఉదాహరణకు టైగర్ ప్రాజెక్ట్ 1973, ఎలిఫెంట్ ప్రాజెక్ట్ 1992, అలాగా. స్నో లెపర్డ్ ప్రాజెక్టు 2009. ఇక ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 1981లో ప్రారంభమైంది. డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ కేంద్రం పనిచేస్తుంది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ వచ్చేసేసి భూపేంద్ర యాదవ్ గారు. మరి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాకి ప్రస్తుతము డైరెక్టర్ జనరల్ ఎవరున్నారంటే శ్రీ సంతోష్ తివారీ. కొన్ని జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ సంస్థల అధిపతులు, సంస్థ స్థాపన ఏ సంవత్సరం, సంస్థ హెడ్ క్వార్టర్ ఇక్కడ, ఈ కోణంలో పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా ప్రశ్న అడుగుతున్నారు. కాబట్టి ఈ పాయింట్స్ మీకు ఇంపార్టెంట్. ఈరోజు ప్రశ్న, భారతదేశంలో పవిత్ర గుర్తులకు చట్టబద్ధమైన ట్రేడ్ మార్క్ రక్షణ పొందిన తొలి ఆలయం ఏది? ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? రీసెంట్గా మనం నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ పైన ఇచ్చాను ఈ ప్రశ్న. ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. భారత రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం కేవలం 10% మాత్రమే ఉందని ADR రిపోర్ట్ చెప్తోంది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో 18 రాష్ట్రాలు కోశలోటు పరిమితిని అధిగమించినాయని కాగ్ నివేదిక బహిర్గతం చేస్తోంది. అత్యధికంగా కోశలోటు ఎదుర్కొంటున్న రాష్ట్రం ఏది? మేఘాలయ. విద్యపై వ్యయాన్ని జీడిపిలో 6% పెంచాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. కార్మిక గణాంకాల ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణుల సంఘం చైర్మన్గా ప్రొఫెసర్ అలక్ ఎన్ శర్మ గారు నియమితులయ్యారు. 15 సంవత్సరాలలోపు పిల్లలకు సామాజిక మాధ్యమాల వినియోగంపై నిషేధం విధించిన తొలి అరబ్ కంట్రీ యుఏఈ. భారత సైన్యానికి తొలి విడత JK-250E డ్రోన్లను అందజేసిన డ్రోగో ఏరోస్పేస్. ఐఐటి కాన్పూర్లో 500 కోట్ల రూపాయల విలువైన జాతీయ సైనిక డ్రోన్ సాంకేతిక కేంద్రానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదము. షాన్ కన్జర్వేషన్ సొసైటీ లడాఖ్లో ఏర్పాటు, ముఖ్యంగా స్నో లెపర్డ్ సంరక్షణ కోసము. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027 రిలీజ్డ్ ఇన్ జూన్ 2026. వరుసగా ఏ యూనివర్సిటీ ప్రపంచంలో టాప్లో ఉంది? MIT. గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ పోర్టల్ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ప్రారంభమైంది? మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఉద్దేశం ఏంటి? గుంటూరులోని RHRS ల్యాంప్ ఫార్మ్లో అభివృద్ధి చేయబడిన కొత్త పచ్చిమిర్చి వంగడాలు. ఇక ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని కాళీ టైగర్ రిజర్వ్లో కొత్త చిమ్మడ జాతి గుర్తింపు. ఏ శాస్త్రవేత్తలు? ఏపీలో తొలి క్వాంటమ్ ఇంక్యుబేటర్ ఎక్కడ ఏర్పాటు కానుంది? మెదా టవర్స్లో. చికాగోలోని భారత కాన్సులేట్లో స్వామి వివేకానంద జీవిత పరిమాణ విగ్రహ ఆవిష్కరణ. టైమ్ 100 అత్యంత ప్రభావశీల క్రీడా వ్యక్తుల జాబితాలో స్మృతి మందాన గారు చోటు పొందారు. మన భారతదేశం నుండి ఏకైక భారతీయురాలు ఈ జాబితాలో ఇప్పుడు చోటు పొందిన వారు ఈ సంవత్సరానికి గాను. పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రముఖ బౌద్ధ పండితుడు రాబర్ట్ AF ధర్మన్ గారు మరణించారు. అమెరికన్. బౌద్ధ మతం పైన తను చేసిన కృషి ప్రత్యేక గుర్తింపు. ఓకేనా? ఇక ఈరోజు ప్రశ్న, భారతదేశంలో పవిత్ర గుర్తులకు చట్టబద్ధమైన ట్రేడ్ మార్క్ లేదా లీగల్ ట్రేడ్ మార్క్ పొందిన భారతదేశంలోని తొలి ఆలయం ఏది? ఆ ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్ టాపిక్స్. ప్రతిరోజు క్లాస్ చూడండి. క్లాస్లో నేను ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉంటుందో విన్న తర్వాత మన CA 360 కోర్సులో నేను అప్లోడ్ చేసే PDF ఏదైతే ఉంటుందో PDFని తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకొని చదవండి. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. ఇక ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.